హాయ్ అండి. మహేష్ శాండ్రాని చూస్తే ఎంతమందికి అయ్యో పాపం అనిపించిందో నాకు కామెంట్ చేయండి. తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. రెండోసారి మహేష్ శాండ్రాని ఎవ్వరు తన టీంలో చేర్చుకోలేదు. ఎందుకు అంటే వాళ్ళు సరిగ్గా ఆడరు అన్న ఒపీనియన్తోనే అందరూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మన కళ్యాణ్ అండ్ వాసంతి వీళ్ళు చూజ్ చేసుకున్నారు కదా స్టీల్ అన్నది. అది ఎంతమందికి కరెక్ట్ అనిపించింది, ఎంతమందికి రాంగ్ అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. మరి వీడియోకి వెళ్తే ఈ ఎపిసోడ్లో అంతగా ఎక్కువ చెప్పుకోవాల్సింది ఏమీ లేదు, కానీ కొన్ని పాయింట్స్ అయితే బాగా ఉన్నాయి. అసలు వాసంతి కళ్యాణ్ స్టీల్ అనేది ఎందుకు ఎంచుకున్నారు అన్నదానికి నాకు ఒకటి ఎందుకో అనిపించింది, శ్రీముఖ్ గారి కొంచెం మిస్గైడ్ చేశారా అని అనిపించింది. అది ఏంటో అన్నది తెలుసుకుందాము. మరి ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. యాక్చువల్గా ఏంటవుతుందంటే టాస్క్ పెట్టాలి, టాస్క్ పెట్టిన వాళ్ళు మీకు ట్రస్ట్ అన్న వాళ్ళనే టీమ్గా చేర్చుకోండి అని చెప్తున్నారు. ట్రస్ట్ అన్నమాట పెట్టారు, అంటే ట్రస్ట్గా ఉన్న వాళ్ళు చేసుకోమని చెప్పారు. చెప్పినప్పుడు అందరూ కూర్చున్నారు అక్కడ. ఫస్ట్ ఉన్నారు కదా మహేష్ అండ్ సాండ్రా, వీళ్ళు పక్కనే ఉన్నటువంటి నటరాజ్ మాస్టర్ని ఫస్ట్ అన్నారు తీసుకుంటారని చెప్పి. కానీ నటరాజ్ మాస్టర్ ఏం చేశారు, పవన్ అంజలి వాళ్ళతో టీం అయిపోయారు. ఏంటంటే ముందుగానే మేము అనుకున్నాం ఒకవేళ టీం గేమ్ అయితే మేమిద్దరం అవుదామని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. తర్వాత ఆస్య నోకరాజు వాళ్ళు ఏంటంటే ప్రియాంక అండ్ శివ్తో టైఅప్ అయిపోయారు. తర్వాత ఎవరు సోనియా సిద్ధు ఎవరితో అయ్యారంటే వీళ్ళతో అయిపోయారు, ఎవరు బిట్టు అండ్ సంజాతో అయిపోయారు. తర్వాత మిగిలిన జాను బాను అండ్ తర్వాత వాసంతి అండ్ కళ్యాణ్ వీళ్ళు అయిపోయారు కింద. శాండ్రా మహేష్ని ఎవరిని తీసుకోలేదు. తర్వాత నించుని నిజంగా శాండ్రా మహేష్ ఇద్దరూ మాట్లాడారు. ఏంటంటే ఎవరైనా ఏ టీంలోనైనా మమ్మల్ని తీసుకోండి, ఎందుకంటే కిందసారి టాస్క్లో కూడా మేము జీరో వచ్చామంటే ఈ రౌండ్ మేము ఆడలేదంటే ఎలిమినేట్ పక్కా మాది, అందుకని చెప్పేసి చేసుకోండి అని చెప్పేసి చాలా అన్నారు. తర్వాత మేము 200 కన్నా 200% నేను పూర్తిగా ఎఫర్ట్స్ అనేవి పెడతాము, ఆడుతాము అని చెప్పారు. ఆ తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పారు. ఏంటంటే ఇంతవరకు ఎఫర్ట్స్ పెట్టకుండా మేము ఓడిపోలేదు, ఎఫర్ట్స్ అన్నీ పెట్టాము. పూర్తిగా పెట్టిన తర్వాత లక్కో బ్యాడ్ లక్కో దానివల్ల మేము అనేది మాకు పాయింట్స్ అనేవి రాలేదు. ఎందుకంటే మన స్విమ్మింగ్ దాంట్లో కూడా పూర్తి ఎఫర్ట్స్ అయితే పెట్టాడు మహేష్, పెట్టకుండా ఏమీ లేడు. లాస్ట్లో తన కీ కూడా తీసుకున్నాడు, కానీ అప్పటికే టైం అయిపోవడం వల్ల పడిపోవడం జరిగింది. పూర్తిగా ఎఫర్ట్స్ అయితే మేము పెడతాము, 200% కూడా పెడతాము, మీ దృష్టిలో పెట్టుకుని ఉంచాడు. ఒక్కొక్క టీంని వెళ్ళి అడిగారు, కానీ ఎవ్వరూ ఓకే అని మాత్రం చెప్పలేదు. చెప్పిన తర్వాత ఇంకా ఎవరో సెంటర్ లోపలికి వెళ్ళి ఏడుస్తూ ఉంది. ఆ టైంలో మళ్ళీ నటరాజ్ మాస్టరు అందరూ కలిపి రావడానికి నిజంగానే కదా అప్పుడు ఒకటే అన్నారు, ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి అని చెప్పేసి శాండ్రా అన్నది. మళ్ళీ ఏడుస్తుంటే దానికి ఓదార్పు. నిజమే కదా, ఫస్ట్ టైం నువ్వు ఏ టీంలోనికి నువ్వు చేర్చుకోకుండా పక్కకెళ్ళి మళ్ళీ ఓదార్పు మాట్లాడితే ఎవరికైనా చికాకు వస్తుంది. నువ్వు హెల్ప్ చేయలేదనంటే హెల్ప్ చేయకుండా వదిలిపోయి వెళ్ళిపో, అంతేగాని మళ్ళీ వచ్చి తర్వాత ఒక్కళ్ళు సజెషన్స్ ఇవ్వడము. సజెషన్స్ ఎలా అంటే తర్వాత మళ్ళీ కొంతసేపు అయితే సాండ్రా మహేష్ వచ్చి కూర్చుంటారు సోఫాలో. కూర్చున్నప్పుడు అందరూ వచ్చి మళ్ళీ మాట్లాడితే ఒకటే అన్నారు, కబుర్లు చెప్పడం ఒకటి అందరికీ ఈజీగా వస్తుంది, కానీ అమలు చేయడం అనేది చాలా కష్టం. ఎవరైతే ఫేస్ చేస్తారో వాళ్ళకే కష్టం. నిజమే కదా, వీళ్ళని అవన్నీ టీంలో తీసుకోకుండా మళ్ళీ ఒక్కొక్కరు మీరు అలా అడిగితే బాగుండు, మీరు ఇలా చేస్తే బాగుండు అన్న సజెషన్స్ అనేది అనవసరం మీకు, అంతే కదా. అందుకని చెప్పేసి మహేష్ అలా అంటే పక్కన శివుడిని చూసి అవును అంతే ఈయన చెప్పింది కరెక్టే అని చెప్పేసి అని అంటున్నాడు. అంతా అవుతుంది. వీళ్ళనైతే ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా ఏం చేసుకున్నా ఏడ్చుకున్నా కూడా ఎవ్వరూ తీసుకోలేదన్నమాట. ప్రతి ఒక్కళ్ళు మా యొక్క ఇదే ముఖ్యము, అంటే మా గేమే మాకు ముఖ్యం అన్నట్టుగా ఉన్నారు అందరూ. అయిపోయిన తర్వాత శ్రీముఖి గారు వచ్చినప్పుడు ఎవరెవరు పేర్స్ అయ్యారని చెప్పి అడగడం అయింది కదా. అడిగితే అందరూ కూర్చున్నారు. మళ్ళీ శాండ్రా అండ్ మహేష్ని ఎవరు గ్రూప్లో తీసుకోలేదా అని చెప్పేసి అడగడంతో లేదు తీసుకోలేదంటే రెండోసారి ఈ విధంగా జరిగింది. ఫస్ట్ టైం ఏమో వాళ్ళ టైంలో లేరు అని చెప్పేసి తీసుకోలేదు, ఇప్పుడేమో ఉన్నా కూడా తీసుకోలేదు, వీళ్ళు రిక్వెస్ట్ చేసినా కూడా తీసుకోలేదు. అప్పుడు శ్రీముఖి గారు ఒక్కొక్కరు అడగడం జరిగింది. ప్రతి వాళ్ళు చెప్పిన రీజను ఒకటే. ఏ రీజన్ అంటే ఇప్పుడు జాను బాను ఫస్ట్ అడిగారు ఎందుకు తీసుకోలేదు అని అంటే, మేము వీళ్ళతో వాసంతి అండ్ కళ్యాణ్ వీళ్ళతో ఆల్రెడీ అయిపోయాము, ఇప్పుడు మేము వాళ్ళలో వెళ్ళినా సరేను మళ్ళీ వీళ్ళని మోసం చేసినట్టు ఉంటుంది, అందుకని చెప్పేసి మేము తీసుకోలేదు. ప్లస్ మేము ఆడాలి అని అంటే మాకు సపోర్టివ్ కూడా మంచి వాళ్ళు ఉంటే అప్పుడు మేము గేమ్ అనేది ఆడగలము, వాళ్ళకేమో ఆడే కెపాసిటీ లేదు, అంటే వీక్ కనుక మేము తీసుకోలేదని చెప్పేసి అదే రీజన్ ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ చెప్పడం అనేది జరిగింది. ఒకటి నటరాజ్ మాస్టర్ ఒకటి చెప్పాడు. ఏంటన్నారంటే ఆయన, నేను గేమ్లో తీసుకోకపోవడం అనేది
ఎందుకంటే ఒకవేళ నేనే 5 పాయింట్స్‌తో ఉన్నాను. 5 పాయింట్స్‌తో ఉన్నప్పుడు నాకంటే వీక్ వాళ్ళని తీసుకున్నాననుకో, అది ఓడిపోయామంటే నేను రిస్క్‌లో పడతాను. నాతో పాటు వాళ్ళు కూడా రిస్క్‌లో పడతారు. అందుకని చెప్పేసి నేను ఆహ్, లేదు నాకు ఈవెన్ 15 పాయింట్స్ ఉన్నా నేను డెఫినిట్‌గా వాళ్ళని తీసుకునేదాన్ని. అందుకని మెయిన్ నేను లిస్ట్‌లో ఉన్నాను కనుక నేను వీక్ వాళ్ళని నేను తీసుకోవట్లేదని నటరాజ్ మాస్టర్ ఖండించి చెప్పేశారు. తర్వాత అంజలి అందరూ ప్రతి టీం వాళ్ళు అంతే. వాళ్ళు వీకు అందుకనే మేము తీసుకోలేదని చెప్పారు. ఒకవేళ కన్విన్స్ చేసినా సరే మారుతారా అంటే శ్రీముఖి గారు చెప్పారు. నేను ఒకవేళ లేదు కంపల్సరీగా వెళ్ళాలి అని అంటే మీరేమైనా వెళ్తారంటే వెళ్ళమని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అదే చెప్పేశారు. ఇంకా అవుట్ ఆఫ్ ది గేమ్ అయిపోయారు శాండ్రా అండ్ మహేష్. ఇప్పుడు శ్రీముఖి గారు ఏం చేశారంటే ప్రతి జంటని నేను లోపలికి పిలుస్తాను. లోపలికి పిలిచి నేను కొంచెం మాట్లాడతాను. ఆ మాట్లాడిన మాటలేమి బయట చెప్పకూడదు. ఒకవేళ బయట చెప్పారంటే క్విట్ అయిపోయినట్టే గేమ్ నుంచి ఆ జంట అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే. ఫస్ట్ ఎవరిని పిలిచారంటే అంజలి పావని పిలిచారు. పిలిచిన తర్వాత ఇప్పుడు గేమ్ అనేది పెడతాము. గేమ్ అనేది పెడితే పాయింట్స్ అనేవి స్కోర్ చేసుకుంటారు. స్కోర్ చేసుకున్న తర్వాత ఆ పాయింట్స్ మీరు స్ప్లిట్ అని స్టిల్‌నెస్. స్ప్లిట్ అంటే ఏంటంటే గ్రూప్‌గా నలుగురు కలిపి ఆడతారు. ఆడినప్పుడు మార్క్స్ వస్తాయి కదా! అది స్ప్లిట్ అంటే ఈక్వల్‌గా పంచుకోవాలి 2 జోడీలు. స్టీల్ అంటే ఏంటి? వచ్చిన పాయింట్స్ అన్నీ వీళ్ళే తీసేసుకోవాలి. ఒకవేళ 2 జంటలు స్టీల్ ఎంచుకున్నారనుకోండి. అప్పుడు ఎవరికీ 0 ఎందుకంటే సేమ్ కదా! ఎవరికిస్తారు మొత్తం? అందుకని చెప్పేసి అన్నారు. అంజలి, పవన్ ఏంటంటే స్ప్లిట్ ఎంచుకున్నారు. స్ప్లిట్ ఎంచుకొని ఏమన్నారంటే, మరి మీరు ఎంచుకుంటున్నారు అవతల వాళ్ళు ఒకవేళ స్టీల్ ఎంచుకుంటే అన్ని మార్క్స్ వాళ్ళకెళ్ళిపోతాయనంటే, లేదు ఎందుకంటే ఇద్దరు గ్రూప్‌లో కలిపి ఆడుతున్నప్పుడు వచ్చిన మార్కులు ఏంటంటే ఈక్వల్‌గా షేర్ చేసుకోవాలి. అంతేగాని ఒకళ్ళే తీసుకోవడం అనేది తప్పు అని చెప్పేసి అంజలి, పవన్ వాళ్ళు స్ప్లిట్ అనేది తీసుకొని బయటకొచ్చేసారు. ఈ విషయం ఎవరికి చెప్పదంటే ఎవరికీ చెప్పలేదు వెళ్ళిపోయారు. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్, నీతు వీళ్ళని పిలిచారు. వీళ్ళని పిలిచినప్పుడు నటరాజ్ మాస్టర్ కన్వర్జేషన్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉన్నది. ఎవరు నీతు మేడం ఏంటంటే అంజలి మీద చాలా నమ్మకం ఉన్న మనిషి అనిపిస్తుంది. ఎప్పుడూ అంజలిని వెనకేసుకునే వస్తుంది. ఈ నటరాజ్ మాస్టర్ ఏం చెప్పినా సరేను. సేమ్ ఇదే ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత నీతు ఏమందంటే స్ప్లిట్ తీసుకుందామని చెప్పేసన్నది. నటరాజ్ మాస్టర్ ఏమన్నారంటే వాళ్ళు స్టీల్ తీసుకొని ఉండొచ్చని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి అంటే లేదు వాళ్ళు తీసుకోరు వాళ్ళు స్ప్లిట్టే తీసుకుని ఉంటుంది అంజలి మీద నాకు నమ్మకం అని చెప్పాను. అప్పుడు నటరాజ్ మాస్టర్ ఏంటి చూద్దాం ఒక ఛాన్స్ అయితే నేను ఇస్తాను ఒకవేళ వాళ్ళు స్టీల్ తీసుకున్నారంటే వాళ్ళ నిజస్వరూపం నాకేంటనేది తెలుస్తుంది. ఎందుకంటే ఈయన ఇప్పటిదాకా కూడా ఏంటంటే వాళ్ళని నమ్మటం లేదు. వాళ్ళని అస్సలు నమ్మట్లేదు. వాళ్ళు మోసం చేస్తారన్న ఫీలింగ్‌లోనే ఉన్న నటరాజ్ మాస్టర్. చూస్తాను ఒకసారి. ఒకవేళ వాళ్ళు స్టీల్ తీసుకున్నారంటే నేను జీవితంలో వాళ్ళని క్షమించను. రెండోసారి ఇప్పుడు మోసం చేయడం అవుతుంది. ఫస్ట్ టైం మోసం చేశారు. ఇప్పుడు మళ్ళీ చేస్తే మళ్ళీ మోసం చేసినట్టు అవుతుందని చెప్పేసి ఆయన అన్నారన్నమాట. ఆయన అనేసరికి నీతు ఏమన్నారంటే లేదు అలాగేమీ కాదు వాళ్ళు స్ప్లిట్టే తీసుకుని ఉంటుంది అంజలి అని చెప్పి సరే నీ నమ్మకాన్ని ఎందుకు కావాలని చెప్పి వీళ్ళు స్ప్లిట్టే తీసుకున్నారు. ఇద్దరు స్ప్లిట్ తీసుకున్నారు. తర్వాత ఆసియ నోకరాజు వీళ్ళని పిలిచారు. వీళ్ళని పిలిచారు. పిలిచిన తర్వాత వీళ్ళు కూడా స్ప్లిట్టే తీసుకున్నారు. తర్వాత శివ్, ప్రియాంక వీళ్ళిద్దరిని కూడా పిలిచినప్పుడు వాళ్ళు కూడా స్ప్లిట్టే తీసుకున్నారు. ఎందుకంటే ఒక గేమ్ ఆడిన తర్వాత గెలిచిన పాయింట్లు ఇద్దరు కలిసి ఆడినప్పుడు స్ప్లిట్ అవ్వాల్సిందని. తర్వాత మళ్ళీ సిద్ధు అండ్ సోనియా తర్వాత ఎవరు వీళ్ళ టీంలు కూడా పిలిచినప్పుడు వీళ్ళు కూడా స్ప్లిట్టే తీసుకున్నారు ఇద్దరు టీంలో. తర్వాత జాను అండ్ భానుని పిలిచినప్పుడు వీళ్ళు స్ప్లిట్ తీసుకున్నారు. ఎందుకంటే అందరికీ ఈక్వల్ ఉండాలని చెప్పి. కానీ ఇక్కడ ఎవరంటే అవంతిక అండ్ కళ్యాణ్ వస్తారు కదా! వీళ్ళు వచ్చినప్పుడు శ్రీముఖి గారే కొంచెం మిస్గైడ్ చేశారేమో అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే వీళ్ళు ఏమన్నారంటే మీ పాయింట్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలి అన్నారు. మీ పాయింట్స్ అనకాదు మీరు ఆడగా వచ్చిన పాయింట్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారా లేకపోతే మీరు ఒక్కరు తీసుకుంటారని చెప్తే బాగుండేదేమో. కానీ వేసింది చూపించింది ఎలా ఉందంటే శ్రీముఖి గారు కొంచెం మిస్గైడ్ చేసి మీరు ఆడి గెలుచుకున్నారు ఆ పాయింట్ వాళ్ళకి ఇస్తారా అని అడిగారు. అది తప్పు కదా! వాళ్ళు ఏమనుకున్నారని నేను అనుకుంటున్నానంటే అప్పుడు కళ్యాణ్ ఏమంటాడంటే మేము గెలిచిన పాయింట్లు మేము వాళ్ళకెందుకు ఇస్తాం? మేము మా దగ్గరే ఉంచుకుంటాం కదా! గేమ్ ఆడినప్పుడు సెల్ఫిష్‌గానే ఉంటారా? లేకపోతే ఎలా ఉంటారంటే సెల్ఫిష్‌గానే ఉండాలి కదా! అని చెప్పేసి నాకెందుకునో కొంచెం నాకు చూపించిన దాని ప్రకారం శ్రీముఖి గారే మిస్గైడ్ చేశారు కళ్యాణ్ అని చెప్పేసి. కళ్యాణ్ అవంతికని. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే స్ప్లిట్ కాకుండా స్టీల్ తీసేసుకున్నారు. ఇప్పుడేంటంటే వాళ్ళ గ్రూప్ గెలిస్తే మొత్తం మార్కులు ఎవరికెళ్తాయి? కళ్యాణ్‌కి వెళ్ళిపోతాయి. కళ్యాణ్ వాసంతికి వెళ్ళిపోతాయన్నమాట. కానీ జానుమాన్ ఏం చేసుకున్నారు? స్ప్లిట్ తీసుకున్నారు. ఈ విధంగా అయింది. గేమ్ అనేది మొదలైంది. గేమ్ మొదలైనప్పుడు గేమ్‌లో నిజంగానే ఆస్య చూపించింది మాత్రం గ్రేట్ అనిపించాలి. నిజంగా చాలా గట్టిగా ఆడింది నిజంగా ఆస్య. యాక్చువల్లీ ఏమవుతుందంటే కిందన 2 రాడ్‌లా ఉంటే అది తాడు పట్టుకొని నించోవాలి. నించున్న తర్వాత ఏంటంటే ఎవరు ఎంతసేపు ఎక్కువసేపు నించుంటారో చూస్తారు. కొంచెం టైం లిమిట్ అయిపోయిన తర్వాత ఒక రోజ్ ఫ్లవర్ అనేది శ్రీముఖి గారు అక్కడ పెట్టారు.
గ్రూప్లో నుంచి ఒక్కొక్క గ్రూప్లో నుంచి ఒక్కొక్కళ్ళు వచ్చి ఎవరైతే ఫస్ట్ రోజ్ ఫ్లవర్ని పట్టుకుంటారో వాళ్ళు వెయిట్స్ తీసుకుని పెట్టాలన్నమాట. దీంట్లోని ఫస్ట్ ఎవరు వచ్చారంటే నూకరాజు వచ్చాడు, ఫ్లవర్ పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత ఆ వెయిటేజ్ని తీసుకెళ్ళి ఎవరు పెడతారంటే నటరాజ్ మాస్టర్కి పెడతా. ఎందుకంటే ఆయన ఎలాగైనా బాగా ఆడతారనే ఉద్దేశం నటరాజ్ మాస్టర్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ ట్రిప్ పెట్టారు. నెక్స్ట్ ట్రిప్లోని ఒకళ్ళు ఫ్లవర్ తీసుకుని అంజలి పవన్ అనుకుంటా తీసుకున్నారు. అంజలి పవన్ గారు కాదు, మళ్ళీ శివ్ తీసుకుంటాడు. శివ్ తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఎవరికి పెడతారంటే బ్రిట్టోకి పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత ఫస్ట్ ఒకళ్ళు బ్రిట్టుకు పెట్టారు. పెట్టిన వెంటనే బ్రిట్టు పడిపోతాడు. బ్రిట్టు పడిపోయిన తర్వాత నటరాజ్ మాస్టర్ పడిపోతారు. తర్వాత ఇక్కడ ఆసియా ఉంటుంది. తర్వాత ఎవరు కళ్యాణ్ ఉంటాడు. కళ్యాణ్ ఉంటే నెక్స్ట్ అంజలి పవన్ వస్తారు. 3 kgs బరువుని ఆసియాకి పెడతారు. తర్వాత సోనియా వస్తుంది. తను కూడా 3 kgs బరువు ఆసియాకే పెడుతుంది. అంటే 6 kgs బరువుతో ఆసియా ఇంతమంది మగవాళ్ళు ఇద్దరు పడిపోయినా కూడా గట్టిగా పట్టుకుని ఉంది. నిజంగానే కళ్యాణ్ అసలు ఏ వెయిట్ లేదు కానీ పడిపోయాడు అనమాట. అంటే గెలిచింది ఎవరు? ఆసియా నిజం సూపర్ అని చెప్పి అనిపించాలి. నిజంగానే అస్సలు తనకుండా పెట్టుకుండా అలాగ పట్టుకొని నించుంది. అస్సలు ఊగిసలాడట్లేదు, ఏమీ చేయట్లేదు. నిజంగా 6 kgs బరువుతో 3 మగవాళ్ళని ఓడించి తను గెలిచిందనమాట. అంటే ఒక్కొక్కరు ఏంటంటే మొత్తం 9000 పాయింట్స్తో ఆసియా అనేది గెలిచింది. ఎందుకంటే వీళ్ళకి కొంచెం డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి నచ్చిన విధంగా డబ్బులు అనేది వాళ్ళ పార్టీ మీద పెడతారు. అప్పుడు అందరూ పెట్టిన డబ్బులన్నీ ఆసియా వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు 9000 ఎక్కువ స్కోర్తో ఆసియా అండ్ నూకరాజ్ లీడ్లో అయితే ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఎవరికి శాండ్రా అండ్ మహేష్ వీళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇస్తారు. ఏ ఛాన్స్ ఇస్తారంటే ఇప్పుడు ఇంతమంది గ్రూపులో ఎవరు మీరు గెలుస్తారో చెప్పండి. ఒకవేళ వాళ్ళే గెలిచారు అనుకోండి, ఆ గెలిచినటువంటి మార్కులు మీకు వచ్చేస్తాయన్నారు. ఇదేమిటో నాకు అర్థం కాలేదు. తప్పు కదా, వాళ్ళు కష్టపడి గెలిస్తే వీళ్ళు ఒక్కసారి చెప్తే ఒకవేళ వాళ్ళు గెలిస్తే వాళ్ళకి ఈ మార్కులు ఎలా ఇచ్చేస్తారు? ఇది తప్పే కదా. తర్వాత ఇప్పుడు మహేష్ అండ్ శాండ్రా ఆలోచించుకొని శివ్ అండ్ ప్రియాంక పేరైతే చెప్పడం జరుగుతుంది. ఇంకా రౌండ్స్ అనేవి ఉన్నాయి. ఎవరు గెలిచారు ఏంటనేది తెలీదు. ఇది జరిగింది. మీకేమనిపించింది? ఆసియా చాలా బాగా ఆడింది అనిపించింది అంటే తప్పకుండా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. లైక్ చేస్తే వీడియోకి రీచ్ అనేది పెరుగుతుంది. అంతే, అంతకంటే ఇంకేమీ లేదు. ఓకే, బై బై, సీ యూ.